గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజల ఆశలు నిలకడగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటి అంటే అసెంబ్లీ వేదికగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ విభజన కారణంగా రేషన్ కార్డులు లేకుండా ఉన్నవారు, కొత్తగా పెళ్లి చేసుకున్నవారు రేషన్ కార్డులు ఎప్పుడిస్తారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులు చాలా ప్రభుత్వ పథకాలకు అనుసంధానం అవ్వడంతో వాటి కోసం మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రతి చిన్న ప్రభుత్వ పథకానికి అధికారులు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటున్నారు. అందుకే రేషన్ కార్డు కీలకంగా మారింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్ సమాధానమిస్తూ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని సమాధానమిచ్చారు. సంక్రాంతి తరువాత కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు మరోసారి గుర్తు చేశారు. ఈ ప్రక్రియలో దాదాపు 36 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి అనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరులో అనర్హుల కార్డులను తొలగించాల్సిన అవసరం ఉంది అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. అసలు లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చూడాలని సూచించారు. పేదరికంలో ఉన్న వారికి ప్రభుత్వ సాయం అందడం లేదని, కొన్ని సందర్భాల్లో అనర్హుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి.